నమస్తే, నేను సాయి కుమార్. వెల్కమ్ టు 780 ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి మరొక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం గురించి చర్చిద్దాం. ఇది తప్పనిసరిగా మనకు ఎగ్జామ్లో కనబడే బిట్ అండి. చూడండి, ఇంతకుముందు గల పేపర్లలో కూడా చూడండి, దీని మీదకి బిట్ 100% పడుతుంది. పడే అవకాశాలు కూడా ఈసారి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మల్టిపుల్ క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి కాబట్టి 100% పడుతుంది. ఒకసారి చూద్దాం. ప్రేరణ గురించి తెలుసుకుందామండి. ఇది ఇవాళ రైట్. ప్రేరణ అంటే మోటివేషన్. ఓకే, ప్రేరణ అంటే మోటివేషన్. ఈ మోటివేషన్ అనే పదం మూవియర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మూవియర్ అంటే కదలిక అని అర్థం. ఏంటిది? కదలిక అని అర్థం. ఒక వ్యక్తిని శారీరకంగా లేదా మానసికంగా కదిలించే స్థితిని మోటివేషన్, ప్రేరణ అంటారు. శారీరకంగా కానీ లేదా మానసికంగా కానీ కదిలించాలి అంటే ఎట్లా అంటే, ఒక పని చేయాలన్న ప్రేరణ, ఉత్సాహం నీచాలి. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ కలిగించేదాన్ని ప్రేరణ అనొచ్చు. ఉద్దేశపూర్వకంగా చర్యకు పూనుకునేటట్టు చేస్తుంది. ప్రేరణ అనేది మనకు ఒక గోల్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. దానికి అనుగుణంగానే మనం ఒక పని పూనుకునేటట్టు, ప్రారంభించేటట్టు చేసేది ప్రేరణ. రైట్. చూడండి, ప్రేరణ గురించి కొన్ని డెఫినేషన్లు రాశానండి. కొంచెం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్లు పికప్ చేసి ఇక్కడ పెట్టాను. ఒకసారి చర్చిద్దాం. ప్రేరణ గమ్య నిర్దేశకమైనటువంటి చర్య. మేయర్ ఎవరు చెప్తారు? మేయర్ అనే వ్యక్తి ఏం చెప్తారంటే, గమ్య నిర్దేశకమైనటువంటి చర్య. ఎట్లా? ఇప్పుడు మన గమ్యం ఏంది? సపోజ్ డిఎస్సి అనుకుందాం. ఓకేనా? ఈ మనకు ఉన్నటువంటి ప్రేరణ ఎట్లుండాలి? గమ్య నిర్దేశాన్ని చేసే విధంగా ఉండాలి. ఇట్లా మనం డిఎస్సిని కొట్టే విధంగా మనకు ఉత్సాహం ఇవ్వాలి. అది ప్రేరణ. మన ప్రేరణ అనేది ఏంటిది? మనకు ఒక ప్రేరణ ఉన్నది, నేను డిఎస్సి కొట్టి టీచర్ని కావాలి. ఉద్దేశాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఎవరు చెప్తారు? మేయర్ అనే వ్యక్తి ప్రేరణ గమ్య నిర్దేశకమైనటువంటి చర్య అని చెప్తారు. ఓకే. ఇంకోటి, మాస్లో ఏం చెప్తారంటే, వ్యక్తి అవసరాలను సంతృప్తి పరుచుకునే చర్య అంటారు. అవసరాలపైన అధ్యయనం చేసిన వ్యక్తి మాస్లో. సో ఈజీగా గుర్తుంచుకోండి. వ్యక్తి అవసరాలను సంతృప్తి పరుచుకునే చర్యని ఏమంటారు? ప్రేరణ అంటారని మాస్లో చెప్తారు. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది టెక్స్ట్ బుక్లన్నిట్లో ఉంది. చూడండి, అభ్యసనంకు మూలాధారమైనటువంటిది ప్రేరణ అంటారు. అంటే అభ్యసించాలంటే పక్క 100% మూలాధారం, ఒక బేసిక్ అయినటువంటిది ప్రేరణ. అభ్యసనంకు మూలాధారమైనటువంటిది ప్రేరణ అని ఏమో చెప్తారంటే, క్రో చెప్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యసించాలంటే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఒక మూలం దానికి అన్నది క్రో. ఓకేనా? ప్రేరణ అన్ని ప్రవర్తనలకు మూలాధారం అన్నది, అన్ని ప్రవర్తనలకు మూలాధారం లాంటిది. ఎవరు ప్రేరణ అని చెప్పింది? వుడ్వర్త్ అండి. అన్ని ప్రవర్తనలకు మూలాధారం అన్నది ప్రవర్తనలు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి అన్ని ప్రవర్తనలకు సంబంధించినటువంటిది. చూద్దాం. నీకు డిఎస్సి కావాలి, ఓకేనా? కొట్టాలి. దానికోసం నువ్వు చేసే ప్రతిదీ ప్రవర్తన. నువ్వు ఎట్లా చదువుతున్నావు, నువ్వు ఎన్నిటికి వండుకుంటున్నావు, నువ్వు ఎవరితోటి ఎట్లుంటున్నావు, ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ కొలీగ్స్ ఎట్లున్నారు, అవన్నిటినీ నీ యొక్క వాళ్ళందరితోటి కల్పించి ప్రవర్తనని ప్రేరణ అన్నది ఎవరంటే వుడ్వర్త్. అన్నిటికీ సంబంధించినటువంటి ప్రేరణ, అన్ని ప్రవర్తనలకు మూలాధారమైనటువంటిది ప్రేరణ అని వుడ్వర్త్ చెప్తారు. ఉద్దేశంతో కూడిన దిశానిర్దేశం చేసే ఒక చర్య ప్రేరణకు మళ్ళీ మనం జనరల్గా ఇచ్చేటువంటి డెఫినేషన్ ఇది. ఉద్దేశం ఉండాలి, దిశానిర్దేశం చేసే చర్య ప్రేరణ. ఓకే, రైట్. ప్రేరణ ఒక అభ్యసన ప్రక్రియ. ఇది అభ్యసించే ప్రక్రియలోనే ఒక భాగమే ప్రేరణ అనేది అభ్యసనంలో ఒక ప్రక్రియ. రైట్. ప్రేరణ అభ్యసనంకు హృదయం వంటిది. హృదయం లేకపోతే జీవం ఎలా ఉండదు, ప్రేరణ లేకపోతే అభ్యసనం అలాగే ఉండదు. కాబట్టి ఏమంటారు? ప్రేరణ అభ్యసనంకు ఒక హృదయం లాంటిది. ప్రేరణ అభ్యసనంకు రాచబాట లాంటిది. అభ్యసించాలంటే ఒక మార్గం, సరైన మార్గం ఉండేది ఏంటన్నారు? ప్రేరణ అభ్యసనంకు ఒక రాచబాట లాంటిది అని చెప్తారు. రైట్. చూడండి, ప్రేరణలో రకాలు. ఇది 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. ఇది ఒకటి అంతర్గత ప్రేరణ, ఇంకోటి బహిర్గత ప్రేరణ. ఇది ప్రేరణ అందించే విధానాన్ని బట్టించి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా? అంతర్గత ప్రేరణ ఒకటి, బహిర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే తనకు తాను
కలిగి ఉండాలి ఆ ప్రేరణ. నేను ఇది చెయ్యాలి, దీని మీద ఇంట్రెస్ట్ అన్నది తనకు తానే ఉండాలి. ఇలాంటి ఉన్నటువంటి ప్రేరణ అనేది దీర్ఘకాలికంగా కొనసాగుతుంది, ఇతరుల మీద ఆధారపడి ఉండదు. తనకి ఇష్టమైనది ఏంటిది, తను చేయడానికి దేన్ని మొగ్గు చూపుతున్నాడు, ఆ ప్రేరణ దేన్ని సాధించాలనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి అంతర్గత ప్రేరణనే ఉంటుంది. బహుమతులకు దండనకు కానీ ఇది ఆశించబడి ఉండదు. తన సొంతంగా ఉన్నటువంటి ప్రేరణ అన్నట్టు, శరీరంలో తన సొంతంగా కలిగినటువంటి ప్రేరణని అంతర్గత ప్రేరణ అంటారు. చూడండి, అంతర్గత ప్రేరణ అంటే ఇది స్వాభావికమైనది, ఓకేనా, ఇది సహజమైనది అన్నట్టు. రైట్. ఇది బాహ్య కారకాల చేత ప్రభావితం చెందదు. సో ఎట్లా అంటే, తనకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, సార్ హోంవర్క్ ఇచ్చేసాడు, హోంవర్క్ ఇచ్చి చేసుకొని రమ్మన్నప్పుడు చేసుకొని వస్తాడు. ఇంకో రోజు హోంవర్క్ చేయకపోతే కొడతా అన్నా కూడా అతను చేసుకొని వస్తాడు, కొట్టినా కొట్టకపోయినా, బహుమతి ఇస్తా అన్నా ఇవ్వకపోయినా, ఓకేనా, తన పని తాను చేసుకుంటాడు. ఇది అంతర్గతంగా ఉన్నటువంటి ప్రేరణ. ఓకే, రైట్. సంతృప్తికి అభిరుచికి సంబంధించినది. చూడండి, అతని సంతృప్తి పొందడానికి చేసేటువంటి ప్రేరణ ఇది. అతనికి ఇష్టమైన దాన్ని చేయడానికి కలిగి ఉండే ఉత్సాహాన్ని, ఇది ప్రేరణ. ఓకే, అంతర్గత ప్రేరణ. ఇది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. చూడండి, ఇలాంటి ప్రేరణ దీర్ఘకాలికంగా ఉంటుంది, అప్పటితోటి అయిపోదు. ఓకేనా, ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. దండన బహుమతి లేకుండా కూడా పనిచేస్తుంది ఇది. ఓకేనా, చెప్పుకున్నాం. ఇప్పుడు బహిర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ అంటే ఏంటంటే దీనికి డెడ్ ఆపోజిట్. ఇది ఎట్లుంటుంది అంటే, తనకి ఇష్టం లేకున్నా కూడా బాహ్య పోర్చ వల్ల అది పని చేయాలనుకుంటాడు. ఇది బహిర్గత ప్రేరణ. ఒక టీచర్ హోంవర్క్ మ్యాథమెటిక్స్ చెప్పి అతనికి అర్థం కాకపోయినా, ఇంట్రెస్ట్ లేకున్నా కూడా రేపు ఏమంటాడంటే, నీ హోంవర్క్ తీసుకొని రాకపోతే కొడతాను అని చెప్తాడు. సో ఆ భయానికి తీసుకొని వస్తాడు. ఒక పిల్లవాడుతో తల్లిలా అంటది, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తే సినిమాకి వెళ్దామంటాడు. ఆ సినిమాకి పోవడానికి హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ దండనానికి భయపడి హోంవర్క్ కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, ఎట్లుంటుందంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉన్న విద్యార్థి ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు, సివిల్ సర్వీస్కి నువ్వు ప్రిపేర్ కావాలి కాబట్టి నీ సిఈస్ తీసుకొని అంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, అతని ఇష్టం లేకున్నప్పటికీ దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది బహిర్గత ప్రేరణ. ఓకే, రైట్. బహుమతికి ఆశించి చేసే ప్రేరణ ఇది బహిర్గత ప్రేరణ. ఇది దండనం భయపడి చేసేది, హోంవర్క్ చేసుకురాకపోతే కొడతా అంటాడు కాబట్టి చేసేది. ఇంకేంటి ఏమున్నది, అభిరుచితో సంబంధం లేకుండా చేసేది ఇది. చూడండి, అతనికి ఎంపీస్ అంటే ఇష్టం కానీ తల్లిదండ్రులు సిఈసిలో చేరమన్నాడు. అతనికి తెలుగు మీడియం అంటే ఇష్టం కానీ తల్లిదండ్రులు ఏమంటాడు, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చేరండి అని చెప్తారు. సో ఆడు ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళిపోతారు. కాబట్టి అది బహిర్గతంగా. అంతర్గతంగా ఏమున్నది, తనకి తెలుగు మీడియంలో చదవాలని ఉన్నది, ఇలాంటివి ఉన్నాయి. ఓకే, ఉపాధ్యాయునికి భయపడి హోంవర్క్ చేసుకోవడం. ఓకే, చూడండి, బహిర్గత ప్రేరణకు అంతర్గత ప్రేరణకు మధ్య వైరుధ్యం ఉన్నట్టయితే అభ్యాసనం అనేది సల్లగిలుతుంది. ఓకేనా, చూద్దాం. అంటే ఎట్లా, బహిర్గత ప్రేరణకును అంతర్గత ప్రేరణకు మధ్య వైరుధ్యం ఏర్పడితే అభ్యాసనం అనేది సన్నగిలుతుంది. ఎట్లా అంటే, అంతర్గత ప్రేరణ అతనికి ఏమున్నది, తెలుగు మీడియంలో చదవాలి, నేను తెలుగు మీడియంలో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నది అంతర్గత ప్రేరణ. తల్లిదండ్రులు ఏం చెప్తారు, లేదు నువ్వు భవిష్యత్తులో ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి కాబట్టి నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అభ్యాసనం అనేది సన్నగిలుతుంది. అంతర్గతకు బహిర్గత ప్రేరణ మధ్య వైరుధ్యం ఏర్పడినట్లయితే అభ్యాసనం అనేది సన్నగిలుతుంది. ఓకేనా, ఏంటిది, లర్నింగ్ అనేది సన్నగిలుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ బహిర్గత ప్రేరణ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా అంటే, విద్యార్థులు బహిర్గత ప్రేరణకు అలవాటు పడద్దు, సహజ వాతావరణంలో బహిర్గత ప్రేరణ ఇవ్వాలి. ఓకేనా, ఇంకేంటంటే అలవాటు పడకూడదు. మళ్ళీ ఈ బహిర్గత ప్రేరణ అనేది అంతర్గత ప్రేరణకు వ్యతిరేకంగా ఉండే విధంగా అట్లా లేకుండా చూసుకోవాలి. ఓకేనా, రైట్. ఇది బహిర్గత యొక్క ప్రేరణ, అంతర్గత ప్రేరణ రకాలు. ఈ ప్రేరణలోని ఇంకో రకంగా వర్గీకరించవచ్చు. వ్యక్తిలో కలిగి ఉన్నటువంటి సాధించాలనే తపన ఆధారంగా ఇంకో రకంగా వర్గీకరించవచ్చు. చూద్దాం. అది సాధన ప్రేరణ, ఇంకోటి పరిహార ప్రేరణ. సాధన ప్రేరణ అంటే ఏంటిదంటే, వ్యక్తి తను సాధించాలి అన్న తపన కలిగి ఉంటే దాన్ని సాధన ప్రేరణ అంటారు. ఓకేనా, వ్యక్తి తను సాధించాలనే తపన ఉండాలి అతనికి, దాన్ని సాధన ప్రేరణ అంటారు. సాధన ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీకు క్వశ్చన్లు పడుతున్నాయండి, చూద్దాం.
అసలు ఏమున్నది ప్రేరణ? చూడండి, ప్రేరణని ఇంకో రకంగా వర్గీకరించవచ్చు అని చెప్పిన కదా. ఏంటిది? సాధన ప్రేరణ. అతను ప్రేరణ కలిగి ఉన్న దాన్ని బట్టి చూడాలి. ఏంటిది? ఇది సాధన ప్రేరణ. ఇంకోటి పరిహార ప్రేరణ. సాధన ప్రేరణ అంటే ఏంటిదంటే తనకు ఏదైనా ఒక లక్ష్యాన్ని, మనం చేరుకోలేనటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలి అనే తపనతో అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి, అది సాధించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది సాధన ప్రేరణ. సాధన ప్రేరణ అంటే సాధించాలి అనే తపన ఆ వ్యక్తిలో ఉంటుంది. జీవితం మీద లక్ష్యం ఉన్న వాళ్ళకి ఈ సాధన ప్రేరణ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎట్లా అంటే ఒక విద్యార్థి నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, సో నేను దాన్ని సాధించడం కోసం కష్టపడతా. తను సంవత్సరం అంతా కష్టపడి ఇంటర్ మార్కులో ఫస్ట్ ర్యాంక్ సాధించడం, ఇది సాధన ప్రేరణ. మనకు డిఎస్సి రావాలి, దీనికోసం నువ్వు ఎలాంటి ప్లానింగ్ వేసుకున్నావు, ఎన్నిటికి లేస్తున్నావు, ఎంత చదువుతున్నావు, ఏ ప్యాటర్న్లో చదువుతున్నావు, చదివే విధానం ఎట్లున్నది, చదివిన దానికి గుర్తుంటుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటా. ఎగ్జామ్లో రాసుకుంటా, ఎగ్జామ్లో యొక్క అనాలిసిస్ ఎన్నుకుంటా, క్వశ్చన్ ఎట్లా పడతాయో తెలుసుకుంటా. ఇదంతా చేసుకుంటూ పోయి నువ్వు లాస్ట్కు జాబ్ కొట్టడం, ఇది సాధన ప్రేరణ. సాధించాలనే తపన ఉంటుంది. ఓకే, ఇది సాధన ప్రేరణ. సాధన ప్రేరణ పైన మొదటగా ప్రయోగాలు చేసింది మెక్లాండ్ అండ్ అట్కిన్సన్ అండి. మెక్లాండ్ అండ్ అట్కిన్సన్. ఇతరు సాధన ప్రేరణ పైన మొదటిసారిగా ప్రయోగాలు చేస్తారు మెక్లాండ్ అట్కిన్సన్. ఓకేనా. ఈ సాధన ప్రేరణ అనేది ఎట్లుంటుందంటే దీనికి ఒక డెఫినేషను, ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి డెఫినేషన్ చెప్తా. ఏంటంటే నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటిదంటే నిన్ననే అనుకున్నా నేను రేపు ఎలా ఉండాలో అని. అది సాధన ప్రేరణ లక్ష్యం అన్నట్టు. అట్లుంటుంది సాధన ప్రేరణ అనేది. మైకేవర్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తాడు దీన్ని. ఏమని చెప్తాడు? ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే నేను రేపు ఎలా ఉండాలనో నిన్ననే డిసైడ్ చేసుకున్నాను అంటాడు. సాధన ప్రేరణ అంటే జీవితం మీద లక్ష్యం ఉన్న వాళ్ళకి సాధన ప్రేరణ అనేది ఉంటుంది. ఓకే, రైట్. పరిహార ప్రేరణ అంటే ఏం లేదు, ఓటమి భయం నుండి తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రేరణ పరిహార ప్రేరణ. నాకు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుందని అప్పటిదప్పుడు చదివి పాస్ అవుతూ ఉంటాడు. ఓటమి నుండి తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రేరణ, ఏం చేయాలో అని అప్పటిదప్పుడు ఆలోచించుకొని చేసేటువంటి ప్రేరణ ఏంటిది? పరిహార ప్రేరణ. ఓకే, క్లియర్. సాధన ప్రేరణ ఇది ఒక రకం, ఇది ఇంకో రకంగా వర్గీకరణ. రైట్. ఈ ప్రేరణని తరగతి గదిలో ఎట్లా నిర్వహణ చేయాలి, ఒక నాలుగిటి గురించి చెప్తా, మిగతా అన్ని మీకు కామన్గా తెలుసు. రైట్. ఏంటిది? ఫస్ట్ పొగడత, నింద. ఈ పొగడత అనేది ఏంది? అనుకూలమైనటువంటి ప్రవర్తన ఏర్పాటు చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది. దండన అనేది ప్రతికూలమైనటువంటి ప్రవర్తనని ఏర్పాటు చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ ప్రేరణ పనిచేస్తుంది. దండన అనేది. నింద ఇది. ఓకే, పొగడత, నింద. రైట్. పొగడత అనేది కామన్గా ఎట్లుంటుంది అంటే సగటు విద్యార్థి పైన అధికంగా పనిచేస్తుంది పొగడత అనేది. ఓకే, బాలికల పైన పొగడత అనేది ఎక్కువ పనిచేస్తుంది. రైట్. నింద అనేది ఎట్లుంటుంది అంటే ప్రతిభావంతుల పైన అధికంగా పనిచేస్తుంది. అతను ఎప్పుడు చదువుతున్నాడు, టాపర్ వస్తున్నాడు, ఒక సందర్భంలో అతను వినట్లే, క్లాస్ చెప్పేటప్పుడు వినట్లే, అలాంటప్పుడు మనం నీకు చదువు ఎక్కువ అవుతుందా అలా అని కొంచెం నిందించినట్టు చేసినట్లయితే అతనిపైన మళ్ళీ అది ప్రతికూలం కాకుండా అనుకూలంగా బాగా పనిచేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా నిందకు వచ్చేసి ఎట్లున్నది, ప్రతికూల ప్రవర్తన ఏర్పాటు చేస్తుంది. కాకపోతే ప్రతిభావంతులు మాత్రం అనుకూల ప్రవర్తన ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. నెక్స్ట్ బహుమతి, శిక్షణ అంటే శిక్ష. ఇది బహుమతి, శిక్ష, దండనం అన్నట్టు. ఓకే, బహుమతి అనేది అనుకూల ప్రవర్తన ఏర్పాటు చేస్తుంది, సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది బహుమతి వచ్చినట్లయితే. రైట్. సాధించాలనే తపన ఉంటుంది బహుమతి ఇస్తే. శిక్ష అంటే ఏంటంటే దండనం అనేది ప్రతికూల ప్రవర్తన ఏర్పాటు చేస్తుంది. దండనలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దండన అనేది ఆర్టీఈ 2009 ప్రకారంగా నిషేధించబడింది. సెక్షన్ 17 ప్రకారంగా దండన అనేది నిషేధం. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నేను చెప్తాను మళ్ళీ ఆర్టీఈ 2009 క్లియర్గా చెప్తా, అందులోకెళ్ళి వస్తాయి. రైట్. సాఫల్యం, వైఫల్యం. ఒక సమస్యను సాధించిన తర్వాత
ఇంకోటి సమస్యను సాధించడానికి కూడా నీకు మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జామ్లో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేసినావు, రెండో క్వశ్చన్ చేసినావు, మూడో క్వశ్చన్ చేసినావు, నీ ప్రేరణ కలుగుతూ ఉంటుంది. సాధిస్తాం, చేస్తాం అది చేసుకుంటే నీకు రాంది కూడా ఒక సందర్భంలో సాఫల్యంలో ఉన్నప్పుడు వస్తుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకేనా. వైఫల్యం అంటే ఫెయిల్ కావడం. ఎట్లా? ఫస్ట్ క్వశ్చన్ రాలే ఎగ్జామ్లో, సెకండ్ క్వశ్చన్ రాలే, మూడో క్వశ్చన్ రాలే, నాలుగో క్వశ్చన్ ఉట్టి క్వశ్చన్, డెడ్ క్వశ్చన్, నువ్వు పెట్టడానికి కూడా చేతులు అనుకుతూ ఉంటాయి. వైఫల్యాల కారణంగా ఈజీ అయిన సమస్యను కూడా సాధించలేకపోతాం మనం ఇక్కడ. ఇది వైఫల్యం. పోటీ సహకారం. పోటీ అనేది విద్యార్థుల్లో ఉంచాలి పక్కా. ఎందుకంటే వాళ్ళని చదువుతాడు నేను చదువుతానన్న పోటీ తత్వం ఉండాలి, గెలవాలన్న తత్వం ఉండాలి. అలాగే ఇంకోటి ఏంది, సహకారమైన తత్వం కూడా ఉండాలి. ఓకేనా. రైట్. చూడండి, ఇది ప్రేరణ గురించి అండి. రైట్. పక్క మోటివేషన్ అనేది మన సిలబస్లో పక్కా ఉన్నది. నేను అనుకుంటున్నా రోజుకు 2-3 వీడియోలు పడుతూ ఉంటాయి. మీరు ఆ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కొట్టి ఉంచండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గ్రాండ్ టెస్ట్ కూడా మళ్ళీ సండే ఉండబోతుంది. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది. మీరు వీలైతే షేర్ చేయండి. చాలామంది రాయండి, ఫ్రీగానే ఉచితంగానే చేస్తున్నాం. ఓకేనా. దాదాపుగా ఆల్మోస్ట్ ఈ 3-4 గ్రాండ్ టెస్ట్లు పెడితే మీరు చూడండి, మేము చేసేటువంటి ఏరియా ఉందా ఆ ఏరియాలోకి వెళ్ళి క్వశ్చన్లు వస్తాయి, కొన్ని డైరెక్ట్ వస్తాయి. ఎందుకంటే అనుభవం కొద్దిగా చేస్తున్నాం. చాలా క్వశ్చన్ పేపర్లు ఇప్పటివరకు చూసినాం. ఈ డిస్క్రిప్షన్లో గతంలో నిర్వహించిన పేపర్ 1కు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ పేపర్ది డిస్క్రిప్షన్ పెడతా. వాట్సాప్ గ్రూప్ ఉందండి, దానిలో అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే మన చదువుకు సంబంధించినవి, వేరేదేం లేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది పెడుతున్నా. నిన్న సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మీరు రాసిన తర్వాత అయినండి వినోళ్ళు. ఓకేనా. రోజు ఒకటి సబ్జెక్ట్ పక్కా. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ 30 క్వశ్చన్లు చెప్పడానికి అరగంట కన్నా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఒక్కరోజు చెప్తే మీకు బర్డెన్ అవుతుంది. ఇలాంటి వీడియోలు ఎప్పుడు వినాలి? మళ్ళీ లాస్ట్కి వినాలి. ఎప్పుడు మీరు లీజర్గా ఉన్నప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ, టీ తాగేటప్పుడు కానీ వినాలి. ఫాస్ట్గా పెట్టుకోవాలి. ఇంకోటి, షెడ్యూల్ వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎగ్జామ్లు అనేది మీ షెడ్యూల్నే రాయాలి. రాసేటప్పుడు మీ షెడ్యూల్ టైమింగ్ ఏముందో ఆ షెడ్యూల్ టైమింగ్నే రాయాలి. దయచేసి వినండి. ఓకేనా. ఎప్పుడు పడితే అప్పుడు సాయంత్రం ఈవినింగ్ పెట్టుకోకండి. మీ షెడ్యూల్ వచ్చింది, మీ డిస్టిక్ ఉన్నది, ఆ డిస్టిక్ యొక్క షెడ్యూల్ ఏ టైం ఉన్నదో ఆ టైం కరెక్ట్ పెట్టుకోండి. ఆ టైం ఎన్నింటికి అయిపోవాలి, 5 నిమిషాలు బిఫోర్ అయిపోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ. రైట్.